మన పేషెంట్స్ ఎవరికైతే స్కాంటీ బ్లీడింగ్తో సఫర్ అవుతున్న వాళ్ళు, కొంతమందిలో అది ఫిజియలాజికల్గా నార్మలే ఉండొచ్చు. వాళ్ళు నార్మల్గా ప్రెగ్నెన్సీ రావచ్చు, వాళ్ళకి నార్మల్గా మెనోపాజ్ దాకా కూడా అలానే ఉండడం జరుగుతుంటుంది. బట్ కొంతమందిలో సపోజ్ ఇప్పుడు కొంత యంగర్ ఏజ్ గ్రూప్ లేడీస్కి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు, ఈ స్కాంటీ బ్లీడింగ్తో ఉన్నారు అంటే వాళ్ళు వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళ అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో స్కాన్ ద్వారా కానీ ఏఎంఎస్ టెస్ట్ ద్వారా కానీ తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. సో యూజువల్గా అరౌండ్ 28 to 30 yearsకి వచ్చేసరికి మనకి ఎగ్స్ సంఖ్య తగ్గిపోతుంది అంటే మనకి ఫర్టిలిటీ సెంటర్స్లో ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో లేదంటే మనం ప్రెగ్నెన్సీ వెంటనే ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొన్ని సందర్భాలలో లైక్ హార్మోన్ టెస్ట్ ద్వారా పీసీఓడి ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఒబీస్గా ఉన్నారా, లేదా థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా చూసుకొని వాళ్ళకి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ ఇంకొన్ని కండిషన్స్ లైక్ ఓవర్ ఎక్సర్సైజ్లే కానీ లేదా అండర్ ఎక్సర్సైజ్, అసలు వాళ్ళకి యాక్టివిటీ లేదు, స్కాంటీ బ్లీడింగ్ ఉండే సందర్భాలు ఉంటాయి. కొంతమందిలో బ్రెస్ట్ ఫీడింగ్ లేడీస్ ఆర్ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అని ఓసీ పిల్స్ మీద ఉన్నా కానీ యూట్రైన్ బ్లీడింగ్స్తో సఫర్ అయ్యి మెరీనా వేసుకున్న వాళ్ళకు కూడా ఇలా స్పాటింగ్ కానీ స్కాంటీ బ్లీడింగ్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకొంతమందికి రిపీటెడ్ అబార్షన్స్ వల్ల డిఎన్సిస్ అయ్యి డిఎన్సి అంటే క్యూరెట్ క్లీనింగ్ రిపీటెడ్గా చేసుకున్న వాళ్ళకి పొరలో అతుకులు తయారయ్యి కూడా అప్పుడప్పుడు బ్లీడింగ్ వీళ్ళకి కూడా జరుగుతూ ఉంటుంది. ఆర్ అదర్వైజ్ పూర్తిగా బ్లీడింగ్ కూడా మానిపోవడం జరుగుతుంది.